హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అది కూడా రైతులకు గుడ్ న్యూస్. నేడే పీఎం కిసాన్ నిధుల విడుదలంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇంటిమేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏడాదికి 6,000 3 విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి ఏర్పడింది. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారంలో భాగంగా చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ పీఎం కిసాన్ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. రైతుల అకౌంట్లో 2,000 చొప్పున ఈరోజు జమ కానున్నాయి. కాగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన మూడోసారి ప్రధాని అయిన తర్వాత మంగళవారం తన నియోజకవర్గం అయిన వారణాసికి తొలిసారి వెళ్తున్నారు. అక్కడ పర్యటించనున్నారు. వారణాసిలో జరిగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సమ్మేళనంలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్ పథకం కింద రైతుల అకౌంట్లోకి నిధులను విడుదల చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇక ఇప్పటి వరకు 16 విడతల్లో పీఎం కిసాన్ డబ్బులు జమ అయ్యాయి. తాజాగా 17వ విడత డబ్బులను జమ చేస్తున్నారు. దీనికోసం 20,000 కోట్ల నిధులను దేశవ్యాప్తంగా ఉన్న 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఆన్లైన్ ద్వారా విడుదల అవుతాయి. పీఎం కిసాన్ డబ్బుల కోసం దేశంలో రైతులు ఎదురు చూస్తున్నారు. ఇవాళే జమ కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమం తర్వాత కృషి సఖీలుగా శిక్షణ పొందిన స్వయం సహాయక బృందాల మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు దశాశ్వమేధ ఘాట్లో జరిగే గంగా హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనికోసం అధికారులు ఏర్పాట్లన్నీ చేశారు. చూసారు కదా ఫ్రెండ్స్, రైతులకైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు 16 విడతల్లో పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ అయ్యాయి. తాజాగా 17వ విడత కూడా డబ్బులను జమ చేస్తున్నారు. అయితే దీనికోసం 20,000 కోట్ల నిధులు దేశవ్యాప్తంగా ఉన్న 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి అయితే ఆన్లైన్ ద్వారా విడుదలైతే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక పీఎం కిసాన్ డబ్బుల కోసం దేశంలో రైతులందరూ ఎదురు చూస్తున్న వేళ ఇవాళే జమ కావడంతో రైతులందరూ కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.